చలో చెన్నై ఫిబ్రవరి 22 ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు మద్రాసు చెన్నై అయిన YMCA గ్రౌండ్స్ నందనం గ్రౌండ్స్ లో ఈ శాంతి సభ జరుగుతుంది కనుక మీడియా ఓనర్స్ అనేక ప్రోగ్రాములకి కాంట్రవర్సీకి 24 గంటలు టైం ఇచ్చే కంటే కనీసం సాయంత్రం 8 నుండి 9 గంటల వరకు మీ టెలివిజన్ ఛానల్లో లైవ్ ఇస్తే 15 కోట్ల మంది తెలుగు ప్రజలు కూడా వాచ్ చేస్తారు. 200 దేశాల్లో ఉన్నవారు, అలాగే విదేశాల్లో ఉన్న తెలుగు లీడర్స్ కు మాత్రమే ఈ ఆహ్వానం. మీరు ఎక్కడున్నప్పటికీ చలో చెన్నై, మన భారతదేశమే ప్రపంచాన్ని యుద్ధాలు ఆపేటట్టు ఇండియా షుడ్ లీడ్ అని గత 4 డెకేడ్స్ గా నేను చేస్తున్న బోధనలే మరొకసారి ఈ శాంతి సందేశం. ఇప్పటికే అనేక మంది ఇంపార్టెంట్ లీడర్స్, క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, జైన్, సిక్ రిలీజియన్స్ లీడర్స్ ఎవరైతే జూన్ 21 లాస్ట్ ఇయర్ న్యూఢిల్లీలో నాతో జాయిన్ అయ్యారో, అలాగే 12 పార్టీలు ఆగస్టు 8, 2024 లీమెరిడిలో జాయిన్ అయిన వారే, కాంగ్రెస్, బీజేపీ మొదలుకొని అందరూ ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి కలిసి రావాలని నా బెట్టింగ్ యాప్ పిలుపు మేరకు ప్రతి పొలిటికల్ పార్టీ ఆగస్టు 18 నుండి 20 లాస్ట్ ఇయర్ ఏ విధంగా బెట్టింగ్ యాప్ ని బ్యాన్ చేయడానికి ప్రధానమంత్రి గారితో సహా అందరూ ముందుకొచ్చి 50 కోట్ల మహిళా యూత్ ని కాపాడారో, వేల మంది సూసైడ్ చేసుకున్న వారి కుటుంబాలకి న్యాయం చేస్తున్నారో, ఆనరబుల్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఇచ్చిన ఆర్డర్ ద్వారా ఎలాగ ఆ ఆర్డర్ ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నా పిలుపు మేరకు మద్దతు ఇచ్చారో, ఇది దానికంటే 200 రెట్లు ఇంపార్టెంట్. కనుక ప్రపంచంలో 58 యుద్ధాలు, ప్రపంచంలో 200 దేశాల్లో శాంతి కరువైపోయి 200 కోట్ల మందికి తిండి లేక, 200 కోట్ల మందికి మంచినీరు లేక, 200 కోట్ల మందికి కనీసం గుడిసి ఉండడానికి ఇల్లు లేక మలమల మాడిపోతుంటే మన దేశం అమెరికా, చైనా, రష్యా, నార్త్ కొరియా, పాకిస్తాన్, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ కోట్ల రూపాయలు, అమెరికా 30 ట్రిలియన్ బడ్జెట్ అయితే 3 ట్రిలియన్ దశంభాగం 10% మిలిటరీ కొరకు పనికిమాలిన ఖర్చులు చేస్తూ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుంది. అంతలో ముఖ్యంగా ఇప్పుడున్న ప్రెసిడెంట్ నా మిత్రుడు ట్రంప్ గారు అయితే వెనజువేలాలో చేసిన దాడిని మనం కళ్ళతో చూసాం. ఇప్పుడు 30 దేశాలైన నాటో దేశాలు, నేటో దేశాలతో యుద్ధం చేస్తూ డెన్మార్క్ టెరిటరీ అయిన గ్రీన్లాండ్ ని ఆక్యుపై చేస్తా, గాజాలో ఉన్న 22 లక్షల మందిని జోర్డన్ పంపించేస్తా అని పిచ్చి మాట్లాడుతున్నప్పుడు శాంతియుతమైన మన దేశాన్ని నెంబర్ 1 చేసి ప్రపంచ యుద్ధాలు ఆపటానికే ఈ చలో చెన్నై అనే ప్రపంచ శాంతి సభ ఫిబ్రవరి 22 ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు. కనుక మీడియా ఓనర్స్, మీడియా మిత్రులు మీరు కూడా రండి, మీకు స్టేజ్లన్నీ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మన 15 కోట్ల తెలుగు ప్రజలు ఈచ్ వన్ రీచ్ 10, ఈచ్ వన్ బ్రింగ్ 10 అంటే 150 కోట్ల భారతీయుల్ని మనం నడిపిస్తాం. అది మనకి ముఖ్యం. కనుక మీరందరూ ఈ 3 వారాలు రాజకీయాలు ప్రక్కన పెట్టి కుల మతాలకు అతీతంగా మీరు ముందుకు రావాలని
భారతదేశం కొరకు, ప్రపంచం కొరకు, శాంతి కొరకు, ప్రజల రక్షణ కొరకు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ మన దేశంలో మధ్య చిచ్చులు పెడుతున్న రాజకీయ నాయకులకి గుడ్ బై చెప్పడం కొరకు 99% శాంతియుతంగా ఉన్న హైందవులు, 99% శాంతియుతంగా ఉన్న క్రైస్తవులు, 99% శాంతియుతంగా ఉన్న మహమ్మదీయులు అందరూ కలిసి రావాలని ఈ పిలుపు. ప్రతి ఒక్కరూ 7569441275 కు గ్రూపులు పెట్టండి. ఆన్లైన్లో, సోషల్ మీడియాలో డాక్టర్ కేఏ పాల్, యూట్యూబ్, ఇన్స్టా నేను ఎప్పుడు ప్రమోట్ చేయను, ఫేస్బుక్, ట్విట్టర్లో జాయిన్ అయ్యి 10 మందిని 100 మందిని జాయిన్ చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు కానీ మనం చేయకపోతే పిచ్చేడు చేతిలో ఉన్న ట్రంప్ న్యూక్లియర్ వెపన్స్ అతి త్వరలో, నేను అంటుంది సంవత్సరాలు కాదు, నెలలు కాదు, కొన్ని రోజులు, వారాల్లో ప్రపంచ 3వ యుద్ధం అవుతుందని ఇప్పుడు మీకు కూడా అర్థమైపోయింది. ఒకవైపు చైనా, రష్యా, నార్త్ కొరియా, ఇరాను, ఇంకొక వైపు నాటో 30 దేశాలు, ఇంకొక వైపు ప్రపంచంలో శాంతి గల దేశమైన మన దేశంలో యుద్ధాలు ఎక్కువైపోయి మతాల మధ్య చిచ్చులు పెట్టి కొంతమంది సొంత అజెండాతో నువ్వు జై శ్రీరామ్ అనకపోతే కాల్చండ్రా, ఆ బస్సులు తగలట్రా అనేది కొంతమంది దుండగులు, అలాగే రైసు బీన్స్ ఇచ్చి మత మార్పిడి చేద్దామని కొంతమంది